హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. దిస్ ఇస్ ప్రశాంత్. గుడ్ డే టు యూ ఫ్రెండ్స్. లాస్ట్ టైం నేను చేసినటువంటి ఓబిఎస్ ట్యూటోరియల్ మీలో చాలామందికి ఉపయోగపడిందని మీ కామెంట్స్ని బట్టి అర్థమైంది. కొంతమంది వాట్సాప్ ద్వారా వారికి ఉన్నటువంటి డౌట్స్ క్లారిఫై చేసుకున్నారు. కొంతమంది యూట్యూబ్లో కామెంట్స్ ద్వారా కొంతమందికి వివరించగలిగాను, ఇంకొంతమందికి నేను చెప్పలేకపోయాను. ఎనీవే, ఈ వీడియో చాలామందికి ఉపయోగపడిందంటే గ్లోరీ టు గాడ్. నేను చేసిన ఉద్దేశం వేరు. ఇక్కడ ఉన్నటువంటి మా ఫ్రెండ్స్కి వాళ్ళకి నేర్పించాలని, వారికి ఒకేసారి కలవడం ఇబ్బంది అవ్వడం వల్ల యూట్యూబ్ లింక్ అయితే అందరికి పంపించగలను అన్న ఉద్దేశంతో ఆ వీడియో చేయడం జరిగింది. కానీ ఆ వీడియో చాలామందికి యూజ్ అయిందని మీ కామెంట్స్ని బట్టి అర్థమైంది. ఎనీవే, గ్లోరీ టు గాడ్. అలాగే మీలో చాలామందికి బైబిల్ గురించి తెలుసుకోవాలని మీరు అడిగినటువంటి చాలామంది అడిగిన ప్రశ్నను బట్టి నేను ఆ బైబిల్ గురించి చెప్పాలనుకుంటున్నాను ఈరోజు. ఆ బైబిల్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా దాన్ని ఓబిఎస్లోకి తీసుకోవాలి, ఏ విధంగా దాన్ని లైవ్ స్ట్రీమింగ్లోకి యూజ్ చేయాలి అన్న విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాం. లెట్స్ గో. ముందుగా క్రోమ్ ఆర్ గూగుల్ ఆన్ చేసేసి సెర్చ్ బాక్స్లో సాఫ్ట్ ప్రొజెక్టర్ 2.1 అని టైప్ చేసి ఎంటర్ చేయండి. అలా ఎంటర్ చేయగానే ఫస్ట్లో కనిపిస్తున్న సాఫ్ట్ ప్రొజెక్టర్ ORG అని దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ అయిన తర్వాత ఇది వచ్చేసరికి విండోస్కి అలాగే మ్యాక్లో కూడా అవైలబుల్గా ఉంది. మీది ఏదైతే అది చేసుకోండి. మనది విండోస్ కాబట్టి విండో తీసుకుంటాను. విండోస్లో రెండు రకాలుగా జిఫ్ ఇన్స్టాలర్ EXE కనిపిస్తుంది. తర్వాత వచ్చేసరికి జిఫ్ ఫైల్ కూడా ఉంది. రెండిట్లో ఏదైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే నేను మాత్రం ఫస్ట్లో ఉన్నటువంటి 2.1 ఉంది కదా, ఫస్ట్లో EXE ఫార్మాట్, నేను దాన్ని డౌన్లోడ్ చేస్తున్నాను. దీని లింక్ను మీకు డిస్క్రిప్షన్లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనకి ఇది డౌన్లోడ్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఓపెన్ చేద్దాం. మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి కూడా ఓపెన్ చేయొచ్చు, లేదంటే మీరు డౌన్లోడ్స్లోకి వెళ్ళేసి అందులోంచి కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూడండి. దీనికి నెక్స్ట్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ ప్రెస్ చేసి ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నారో అక్కడ మీరు బ్రౌజ్ చేసి అక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇది టిక్ చేసి నెక్స్ట్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ అయిపోయాక ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ప్రెస్ చేయండి, ఇన్స్టాల్ చేసేయండి. ఓకే, ఇప్పుడు పూర్తయింది. ఫినిష్ చేసేయండి. పూర్తయిపోయింది. ఇన్స్టాలింగ్ చేయడం ప్రాసెస్ ఇది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం బైబిల్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేసుకోవాలన్న విషయాలు చూసాం కదా. నెక్స్ట్ వచ్చేసరికి బైబిల్ని ఏ విధంగా ఆపరేట్ చేసుకోవాలో చూద్దాం. బైబిల్ సాఫ్ట్వేర్ గురించి తెలుసుకుందాం. లెట్స్ గో. మనం డౌన్లోడ్ చేసినటువంటి సాఫ్ట్ ప్రొజెక్టర్ మనకు డైరెక్ట్గా డిస్ప్లే పైన, అంటే డెస్క్టాప్ పైన చూపించదు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే సెర్చ్ బాక్స్లోకి వెళ్ళండి. సెర్చ్ బాక్స్లోకి వెళ్ళేసి సాఫ్ట్వేర్ టైప్ చేయండి. మీకు డైరెక్ట్గా ఇలాంటి ఒక ఫైల్ చూపెడుతుంది, లేదంటే డైరెక్ట్ సాఫ్ట్వేర్ కూడా చూపెట్టచ్చు. మీకు ఒకవేళ ఇలాంటి ఫైల్ చూపెడితే ఫైల్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత చివర్లోకి వెళ్ళండి. చివర్లో ఇక్కడ సాఫ్ట్ ప్రొజెక్టర్ ఉంది కదా, దీని మీద రైట్ క్లిక్ ఇచ్చేసి పిన్ టు టాస్క్ బార్ అని ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ కింద ఇక్కడ ఉండిపోతుంది. మీరు అప్పుడు ఇది బ్యాక్ చేసేయండి. బ్యాక్ చేసేసి ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు, లేదంటే అక్కడ నుంచి కూడా ఓపెన్ చేయొచ్చు. నేను ఇక్కడ నుంచి ఓపెన్ చేస్తాను. ఇప్పుడు మనకు సాఫ్ట్వేర్ ఓపెన్ అయిపోయింది. సాఫ్ట్వేర్ ఓపెన్ అయిపోయిన తర్వాత మనకు ఇందులో బైబిల్స్ ఏముండవు. ఓన్లీ దీన్ని ఇంటర్ఫేస్ ఇలాగ వచ్చేస్తుంది, ఓపెన్ అవుతుంది. తర్వాత వచ్చేసరికి మనం ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎలాగైతే డౌన్లోడ్ చేసుకున్నామో అదేవిధంగా మనం బైబిల్స్ కూడా మనకు కావాల్సిన లాంగ్వేజ్ బైబిల్ను మనం డౌన్లోడ్ చేసుకోవాలి. అయితే బైబిల్ని డౌన్లోడ్ చేసుకోవడానికి రెండు విధాలుగా ఉంటుంది. అది ఏంటో నేను చూపెడతాను. ఇందులో నుంచి కూడా డైరెక్ట్గా వెళ్ళొచ్చు. ఎడిట్ అనే ఆప్షన్లోకి వెళ్తే ఎడిట్ అనే ఆప్షన్లో సెకండ్ ఆప్షన్ మేనేజ్ డేటాబేస్ అనే ఆప్షన్ ఉంటుంది. దీంట్లోకి వెళ్తే బైబిల్స్
ఇక్కడ బైబిల్స్, సాంగ్స్ బుక్స్, థీమ్స్ అని ఉంది కదా, ఇవి రెండు అయితే అంతగా మనం వాడం. మన ఇంగ్లీష్ సాంగ్స్ ఉంటాయి, తెలుగులో ఉండవు. అయితే ఇక్కడ బైబిల్స్ ఉంది కదా, దీంట్లో డౌన్లోడ్ అండ్ ఇంపోర్ట్ ఆప్షన్ ఉంటుంది. ఇదేంటంటే బైబిల్ను ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవడానికి. రెండోది వచ్చేసరికి ఇంపోర్ట్. ఆల్రెడీ మనం డౌన్లోడ్ చేసిన బైబిల్ మన దగ్గర ఉంటే కనుక దాన్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి ఈ ఇంపోర్ట్ అనమాట. నేను ఫస్ట్లో చూపెడుతున్నాను, దీని మీద క్లిక్ ఇస్తున్నాను. అయితే ఇక్కడ 3 భాషలు చూపెడుతుంది. కింగ్ జేమ్స్ వెర్షన్ ఒకటి చూపెడుతుంది, ఇంగ్లీష్, రష్యన్ ఒకటి చూపెడుతుంది, తర్వాత ఉక్రేనియన్ అనే బైబిల్ చూపెడుతుంది. అయితే మనం ఇది వాడితే ఇంగ్లీష్ వాడతాం కాబట్టి దీన్ని చేసుకోవచ్చు. అది ప్రెస్ చేయగానే మనకు బైబిల్ డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు మీరు, డౌన్లోడ్ అయిపోతుంది బైబిల్. ఈ డౌన్లోడ్ అయిపోగానే ఓకే, డౌన్లోడ్ అయిపోయింది. దీన్ని క్లోజ్ చేసేస్తున్నాను ఇప్పుడు. దీన్ని ఓకే చేసేసి ఏది ఇంగ్లీష్ బైబిల్ అయితే మనకు డైరెక్ట్గా వచ్చేసింది. అయితే మనకి ఇప్పుడు తెలుగు బైబిల్ కావాలి కదా, తెలుగు బైబిల్ కావాలి కాబట్టి అది ఎలా డౌన్లోడ్ చేసుకుందాం చూద్దాం. అయితే మనం డైరెక్ట్ ఇందులోంచి చేసుకోలేం బైబిల్ను, తెలుగు బైబిల్ను. మనం గూగుల్లోకి వెళ్ళాలి. గూగుల్లోకి వెళ్ళేసి ఇది బ్యాక్ చేస్తున్నాను. నేను క్రోమ్కి వెళ్తున్నాను. క్రోమ్లో ఇంతకుముందు మనం చేసుకున్నటువంటి డౌన్లోడ్ చేసుకున్న పేజ్ ఉంది కదా, సాఫ్ట్ ప్రాజెక్ట్. ఒకవేళ మీకు ఈ పేజ్ కనుక బ్యాక్ వెళ్ళిపోతే మీరు సేమ్ ఇంతకుముందులాగే సాఫ్ట్ ప్రాజెక్టర్ అని 2.1 అని టైప్ చేయండి. అందులో ఫస్ట్ పేజ్ వస్తుంది కదా, దాన్ని ఓపెన్ చేసుకోండి. దాంట్లో ఓపెన్ చేసిన తర్వాత ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ను ఓపెన్ అయిన తర్వాత ఇందులో థర్డ్ ఆప్షన్ డౌన్లోడ్స్ ఉంది కదా, డౌన్లోడ్స్లోకి వెళ్ళండి. డౌన్లోడ్స్లో సాఫ్ట్ ప్రాజెక్టర్ కింద బైబిల్ మోడల్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇందులోకి వెళ్ళండి. ఇందులోకి వెళ్తే దాని మీద ఓకే చేయండి. దాని మీద ఓకే చేస్తే మీకు చాలా రకాల భాషల బైబిల్స్ ఉంటాయి. మీకు ఏ బైబిల్ ఏ లాంగ్వేజ్ కావాల్సి వస్తుందో అది డౌన్లోడ్ చేసుకోండి. మనది వాడేది తెలుగు కాబట్టి, మనం వాడేది తెలుగు కాబట్టి నేను తెలుగు బైబిల్ను డౌన్లోడ్ చేస్తున్నాను. తెలుగు బైబిల్ వచ్చేసరికి చివర్లో ఉంటుంది, చివర్లో తెలుగులో ఉంటుంది. మీకు అక్కడికి వెళ్ళండి. ఇక్కడ చూడండి, తెలుగు బైబిల్ అని ఉంది. తెలుగు బైబిల్ బిఎస్ఐ, మనకు కావాల్సిన బిఎస్ఐ కాబట్టి మనం అది డౌన్లోడ్ చేస్తున్నాను. ఫస్ట్ది మన కింద డౌన్లోడ్ అయిపోతుంది. మీరు ఇలా చేసుకున్న ఓకే, లేదంటే మీరు సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకుంటున్నప్పుడే దీన్ని కూడా ఒకేసారి డౌన్లోడ్స్లోకి వెళ్ళేసి అప్పుడు కూడా డౌన్లోడ్ చేసేసుకోండి. బైబిల్ ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది. అయితే నేను డైరెక్ట్గా ఇక్కడ నుంచి జిప్ ఫైల్లో డౌన్లోడ్ అయింది కాబట్టి నేను డైరెక్ట్ ఇక్కడ నుంచి వెళ్ళట్లేదు. ఇది బ్యాక్ చేస్తున్నాను. బ్యాక్కి వెళ్ళేసి నా ఫైల్లోకి వెళ్తున్నాను. ఫైల్లోకి వెళ్ళి డౌన్లోడ్స్లో చేసుకున్నాను కదా, అక్కడే ఉంటుంది. ఇదిగోండి, ఇంతకుముందు చేసుకున్న బైబిల్ వచ్చేసింది, తెలుగు బిఎస్ఐ. దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్ ఉంది కదా, ఇది చేస్తున్నాను. ఇది ప్రెస్ చేయండి. ఇది చేయగానే నేను అదే ప్లేస్లో నేను దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. మీకు ఏ ప్లేస్లో చేయాలని, వేరే దాంట్లో చేయాలనుకుంటే కనుక మీరు ఎక్కడైతే చేయాలనుకుంటున్నారో అక్కడ చేసుకోండి. నేను ఓకే ప్రెస్ చేస్తున్నాను. ఇదిగో చూసారు, ఇక్కడ బైబిల్ ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ ఇది ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది, జిప్ ఫైల్ ఓపెన్ అయిపోయింది. తర్వాత వచ్చేసరికి నేను బైబిల్ సాఫ్ట్వేర్ని ఓపెన్ చేస్తాను. ఇప్పుడు సాఫ్ట్వేర్లోకి వెళ్దాం. అది ఎలాగా అందులోకి తీసుకోవాలి ఇప్పుడు అందులో చూద్దాం. ఓకే, మళ్ళీ సేమ్ ఇప్పట్లాగే ఎడిట్లోకి వెళ్ళండి. ఎడిట్లో మేనేజ్ డేటాబేస్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళండి. దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఇదిగోండి, ఇక్కడ ఉంది చూడండి ఇంపోర్ట్ ఆప్షన్. ఈ ఇంపోర్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ సెలెక్ట్ చేయగానే మీకు డైరెక్ట్ దాంట్లోకి వెళ్తుంది. అయితే మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసి పెట్టిరో ఇప్పుడు తెలుగు బైబిల్ని, ఆ ప్లేస్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అది గుర్తుపెట్టుకోకపోతే కష్టం అవుతుంది. నేను డౌన్లోడ్స్లోనే ఉంచి దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేశాను కాబట్టి నాకు ఇదిగోండి ఇక్కడ ఫస్ట్లో చూపెడుతుంది కాబట్టి డౌన్లోడ్స్లోనే ఉంది. ఈ డౌన్లోడ్స్లోకి వెళ్ళేసి డబుల్ క్లిక్ ఇచ్చి ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేయగానే ఇదిగోండి ఇక్కడ ఇంపోర్ట్ అయిపోయింది, తెలుగు ఇంపోర్ట్ అయిపోయింది. ఇక్కడ క్లోజ్ చేసేయండి. ఇంపోర్ట్ అయింది కానీ మనకి ఇక్కడ బైబిల్ చేంజ్ అవ్వలేదు. ఎందుకు చేంజ్ అవ్వలేదంటే మనం జస్ట్ ఇంపోర్ట్ చేసుకున్నాం, దాన్ని ఇంకా సెట్టింగ్ చేసుకోలేదు. అందుకని ఇంకా బైబిల్ దీంట్లోకి రాలేదు. దాన్ని ఇలా ఇందులోకి వచ్చేలాగా ఇంగ్లీష్ పోయి ఇప్పుడు చూపెడుతున్నటువంటి ఇంగ్లీష్ కనిపిస్తుంది కదా, ఇంగ్లీష్ పోయి మనకు తెలుగు రావాలి. అది ఎలా చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. సెట్టింగ్లో ఇక్కడ ఉంది కదా సెట్టింగ్స్, ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్లోకి వెళ్తే ఇదిగోండి మనకి ఇక్కడ సెట్టింగ్స్ ఉంటాయి. జనరల్, ప్యాసివ్, బైబిల్, సాంగ్స్, పిక్చర్స్, అనౌన్స్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి. అయితే ఇందులో బైబిల్ ఫస్ట్ సెట్ చేద్దాం.
బైబిల్ సెట్ చేసుకున్న తర్వాత మిగతా మనం ఏదేది వాడతామన్న దాని గురించి మనం చూసుకుందాం. బైబిల్లోకి వెళ్ళేసి ఇక్కడ చూసారా, మనకు ఇక్కడ కనిపిస్తుంది ఇంగ్లీష్ బైబిల్ కనిపిస్తుంది, ప్రైమరీ బైబిల్. ప్రైమరీ బైబిల్లో మీరు ఏదైతే పెడతారో, ఏ లాంగ్వేజ్ అయితే పెడతారో అది మనకి ఇక్కడ చూపెడుతుంది. ఇందులో ఇంగ్లీష్ ఉంది కాబట్టి ఇంగ్లీష్ మాత్రం చూపెడుతుంది. ఒకవేళ ఇక్కడ మనకు 3 రకాల బైబిల్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. సెకండరీ బైబిల్, ట్రైనరీ బైబిల్ కూడా పెట్టుకోవచ్చు. అయితే డిస్ప్లేలో ఇక్కడ చూపెట్టేది మాత్రం ఓన్లీ ప్రైమరీ బైబిలే చూపెడుతుంది. ఈ 3 లాంగ్వేజ్లు ఎక్కడ చూపెడతాయి అంటే, మనకు డిస్ప్లే చేస్తాం కదా, ప్రొజెక్టింగ్ చేస్తున్న ప్లేస్లో, అందులో ప్రొజెక్టింగ్ విండోలో ఈ మిగతా బైబిల్స్ చూపెడతాయి. అది తర్వాత నేను చూపిస్తాను టైం వచ్చినప్పుడు. ఫస్ట్ అయితే మనం డౌన్లోడ్ చేసుకుని ఇందులోకి ఇంపోర్ట్ చేసుకున్న బైబిల్ని మనం ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకుందాం. దీని మీద ప్రైమరీ బైబిల్ మీద సెలెక్ట్ చేయండి. ఇదిగోండి ఇక్కడ ఆప్షన్ చూపెడుతుంది. మనం ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, డైరెక్ట్ ఇందులో చూపెట్టేస్తుంది. మీరు తెలుగు బైబిల్ ఓకే చేసేయండి. ఓకే చేసిన తర్వాత ఇక్కడ చాలా సెట్టింగ్స్ ఉన్నాయి. ఇదిగోండి యూస్ ఫేడింగ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ ఉంటాయి, మీరు చూడండి. నేను ఫస్ట్ అయితే ఇది చూపెడతాను, మామూలుగా మీకు చేయాలి కాబట్టి. ఓకే చేసేయండి. ఓకే చేసేసి బైబిల్ మనకి ఇంపోర్ట్ అయిపోయింది. ఇందులో ప్రైమరీ బైబిల్ తెలుగు పెట్టుకున్నాం కాబట్టి ఇంకా మనకు డైరెక్ట్ తెలుగు బైబిల్ చూపెట్టేస్తుంది. నేను ఇప్పుడు బైబిల్ అయితే వచ్చేసింది. మరి దీన్ని ఎలా మనం ఆపరేట్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు మనం చూద్దాం. దానికంటే ముందుగా ఏం చేస్తున్నానంటే, ఇక్కడ ఫైల్, దీని గురించి చిన్న చెప్పాలనుకుంటున్నాను. ఈ ఫైల్స్ ఉంది కదా, ఇవి మనం అంతగా వాడము. ఇవి స్కెడ్యూల్ అవన్నీ చేసుకోవడానికి ఉంది, కానీ ఇవంతా మనం వాడము. తర్వాత స్కెడ్యూల్ ఇది కూడా మనం ఏం వాడము. ఎడిట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం వాడేది దీంట్లోనే. ఎడిట్ ఒకటి, సెట్టింగ్ ఒకటి. ఈ క్లియర్ హిస్టరీ ఏంటంటే, మనం ఇక్కడ చేసుకున్నటువంటి, ఇప్పుడు మనం బైబిల్ ప్రొజెక్టింగ్ చేస్తాం కదా, అంతా హిస్టరీ ఇక్కడ జమ అవుతుంది, ఇందులో వస్తుంది. ఇదంతా డిలీట్ చేసుకోవడానికి క్లియర్ చాట్ అనేది. ఈ వ్యూ వచ్చేసి మనం సౌండ్ కంట్రోల్ ఉంటుంది వాడడం. ఇది షోకి సంబంధించింది. ఇది షార్ట్కట్కి ఇచ్చారు, దాంట్లో అది అవసరం లేదు. లాంగ్వేజెస్, మనకి ఏ లాంగ్వేజెస్లో కావాలో తీసుకొని మనం, మీకు ఏ లాంగ్వేజ్ కావాల్సి వస్తే అది పెట్టుకోండి. తర్వాత వచ్చేసరికి హెల్ప్, ఇవన్నీ ఏం అవసరం లేదు. తర్వాత వచ్చేసరికి ఇక్కడ ఉన్నాయి కొన్ని ఆప్షన్స్, ఇవి సేమ్ ఉంటాయి. ఈ ప్రింట్కి సంబంధించింది ఉంది, ఈ మూవ్ టు స్కెడ్యూల్ ఐటమ్స్, ఇవన్నీ మనం ఏం వాడము. జస్ట్ ఇది క్లియర్ బైబిల్ హిస్టరీని మనం ఇప్పటిదాకా ముందు ఏదైనా ఉంటే అదన్నీ డిలీట్ చేసుకోవడానికి క్లియర్ హిస్టరీ ఒకటి వాడతాం. తర్వాత వచ్చేసరికి సెట్టింగ్స్ వాడతాం. ఈ సెట్టింగ్స్ గురించి నేను ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ అయితే దానికంటే ముందుగా ఒక వెర్స్ వేస్తాను. మనం ఆల్రెడీ చేసుకున్న బైబిల్ ఉంటే ఒక వెర్స్ని నేను ఈ వెర్స్ను మనకు డిస్ప్లేలో కనిపించాలంటే, ప్రొజెక్టింగ్ చేయాలంటే డబుల్ క్లిక్ ఇవ్వండి. ఏ వెర్స్ అయితే దానికి డబుల్ క్లిక్ ఇవ్వండి. డబుల్ క్లిక్ ఇచ్చాను. ఇదిగోండి, మనం ఫస్ట్లో చేసినప్పుడు మనం ఇంకా సెట్టింగ్స్ ఏం చేసుకోలేదు కాబట్టి ఫస్ట్లో ఇలా చూపెడుతుంది. బ్లాక్ విండో వచ్చేసి వెర్స్ పైన వచ్చింది ఉంది. అయితే దీన్ని మనం ఇప్పుడు సెటిల్ చేసుకోవాలి. అది ఎలాగనేది ఇప్పుడు చూద్దాం. ఇది కట్ చేసేయండి. ఇంకోటి ఏంటంటే, ప్రొజెక్టింగ్ చేసినప్పుడు దాని మీద డబుల్ క్లిక్ ఇచ్చినప్పుడు మనకు కింద బాటంలో మనకు ఏం కనిపించట్లేదు. అయితే దీన్ని ఎలా తీసేయాలన్నది నేను చెప్తాను. ఇప్పుడైతే ప్రజెంట్ ఇది కట్ చేసేయండి. ఇప్పుడు వచ్చేసరికి బైబిల్ సెట్ చేసుకుందాం. ఈ సెట్టింగ్లోకి వెళ్ళండి. సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత బైబిల్, ఇదిగోండి తెలుగు బైబిల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. మనం ఇప్పుడైతే ఇంతకుముందు ఒక బైబిల్ చూపెట్టింది కదా, ఇప్పుడు 2 బైబిల్ చూపెట్టడానికి సెకండరీ బైబిల్గా ఇంగ్లీష్ పెట్టుకుందాం. ఇదిగోండి ఇంగ్లీష్ బైబిల్ సెలెక్ట్ చేసేసాను. ట్రైనర్ అవసరం లేదు. యూస్ ఫేడింగ్ ఎఫెక్ట్, మీరు ఈ ఎఫెక్ట్స్ గురించి మీరు ఒకసారి ట్రై చేయాలి. ట్రై చేసి అప్పుడు చూడండి. షాడో నేను యూజ్ చేస్తున్నాను. యూస్ షాడో బ్లర్గా రావడానికి. షాడో ఆల్రెడీ ఉంది, అయితే వచ్చే షాడో బ్లర్గా రావడానికి అది యూజ్ చేస్తున్నాను. ఇక్కడ బ్లాక్లో వచ్చింది కదా వెర్స్, ఇప్పుడు దానికి ఒక ఇమేజ్ పెట్టుకోవాలి. అంటే యూజ్ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోండి. దీంట్లోకి వెళ్ళి బ్రౌజ్ చేయండి. దానికి మీరు ఏదైతే పెట్టాలనుకుంటున్నారో అది వెళ్ళండి, మీ ఫైల్లోకి వెళ్ళి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇది ఒక పిక్చర్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసరికి ఇక్కడ నుంచి ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవడం అయిపోయింది. తర్వాత వచ్చేసరికి ఈ టెక్స్ట్ కలర్ వెర్స్ వస్తుంది కదా, అది వెర్స్ వచనం కలర్ మార్చుకోవడానికి
ఇదిగోండి కలర్ మీద, ఇక్కడ కలర్ మీద సెలెక్ట్ చేస్తే కలర్ సెలెక్ట్ అవుతుంది. నేను దీనికి వచ్చేసరికి వైటే ఉంచేస్తున్నాను. ఇది కలర్కి వచ్చేసి దాని ఫాంట్ మీకు ఏది కావాలో అది చేసుకోండి. నేను ఫాంట్ వచ్చేసరికి మన తెలుగులో గిడుగు అనేది ఫాంట్ ఉంటుంది. నేను ఆ గిడుగు ఫాంట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను, గిడుగు పెడతాను. అదైతే కొంచెం చూడడానికి బైబిల్కి కొంచెం మంచిగా ఉంటుంది అది, అందువల్ల అది పెడుతున్నాను. బోల్డ్లో ఉంచి పెడుతున్నాను. సైజ్ ఎంత కావాలో అంత పెట్టుకోండి. ఫస్ట్ అయితే మీరు మామూలుగా చెక్ చేసుకోవడానికి కాబట్టి 48 ఉంచుతున్నాను. తర్వాత ఓకే. దాని తర్వాత ఫాంట్ అయిపోయింది. ఫాంట్ సైజు, ఫాంట్లోకి వెళ్తే ఇవి సైజు అవన్నీ ఇందులో చేసుకోవచ్చు. అలైన్మెంట్ అంటే అది టాప్లో, ఇప్పుడు మనం వెర్స్ ఇంతకుముందు వేసినప్పుడు మనకు టాప్లో కనిపించింది కదా వెర్స్, అయితే ఆ ప్లేస్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. టాప్లో కాదు, నాకు ఇది మిడిల్లో కావాలి. ఇది మిడిల్లోనే పెట్టండి, బాగుంటుంది. తర్వాత వచ్చేసరికి ఇది కూడా సెంటర్లోనే ఉంచండి. అలైన్మెంట్ టెక్స్ట్ ప్రాపర్టీస్లో అలైన్మెంట్ వచ్చేసరికి మిడిల్ సెంటర్, ఫస్ట్దేమో మిడిల్, సెకండ్దేమో సెంటర్, ఇది ఉంచండి. తర్వాత వచ్చేసరికి క్యాప్షన్ అంటే మనకు అధ్యాయం పేరు చూపెడుతుంది కదా, ఏ చాప్టర్ అన్నది, అది ఎన్నో చాప్టర్ ఎంత అన్నది, వెర్స్ ఎంత అన్నది చూపెడుతుంది కదా, అది క్యాప్షన్. దాని కలర్ వచ్చేసరికి ఇక్కడ మీకు ఏ కలర్ కాదు అది పెట్టండి. నేను మామూలుగా అయితే ఎల్లో కలర్ ఇస్తున్నాను ఇప్పుడు. దాన్ని ఫాంట్ వచ్చేసరికి నేను ఇది కూడా గిడుగే పెడుతున్నాను. ఓకే, మీరు దీని సైజ్ కూడా మీరు ఎంత కావాలో అంత పెట్టుకోండి. నేను 36 ఇస్తున్నాను. బోల్డ్. ఓకే, క్యాప్షన్ కూడా అయిపోయింది. ఇక్కడ పొజిషన్ వచ్చేసరికి మీకు వెర్స్కు పైన కావాలా, వెర్స్కు కింద కావాలని ఉంది. నేను వెర్స్కు పైన పెడుతున్నాను ఇది. మళ్ళీ ఇది అలైన్మెంట్ ఇక్కడ ఇచ్చాడు, ఇక్కడ కూడా ఇచ్చాడు అలైన్మెంట్. ఇది ఇక్కడ లెఫ్టా సెంటరా రైట్ కావాలని అడుగుతుంది. ఇక్కడ నేను సెంటర్లో పెట్టుకుంటున్నాను. మీకు ఎక్కడ ఏ పొజిషన్లో పెట్టుకుంటే మీకు బాగుంటుందో అక్కడ పెట్టుకోండి మీరు. తర్వాత వచ్చేసరికి షో బైబిల్ వెర్షన్ అబ్రివేషన్ అంటే బైబిల్ గురించి మనకి ఇక్కడ ఈ బైబిల్ గురించి చూపెడుతుంది, కింద చివరిలో చూపెడుతుంది కదా, అది మన తెలుగు బైబిల్ అని చెప్పేసి చూపెట్టడానికి. ఇది మీకు అవసరమైతే పెట్టుకోండి, నాకు అవసరం లేదు, అది పెట్టుకోవట్లేదు. మిగతాది ఇదంతా ఇంతే సెట్టింగ్స్. దాని తర్వాత వచ్చేసరికి ఇప్పుడు ఓకే చేస్తున్నాను. దీంట్లో ఇంకా కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి, అయితే ఫస్ట్ దీన్ని ఓకే చేసి నేను ఇప్పుడు చెప్తాను. అప్లై కొట్టేసి ఓకే చేసేయండి. ఓకే అయిపోయిన తర్వాత ఇప్పుడు కొన్ని చేంజెస్ చేస్తాం కదా, ఇమేజ్ చేంజ్ చేయడం, వెర్స్ ఫాంట్ చేంజ్ చేసుకోవడం చేసాం కదా, అవి ఎలా డిస్ప్లే అవుతున్నాయి ఇప్పుడు చూద్దాం మనం. డబుల్ క్లిక్ ఇవ్వండి వెర్స్ పైన. డబుల్ క్లిక్ ఇవ్వగానే చూసారా, ఫస్ట్లో ఇచ్చిన దానికి మనం ఇంగ్లీష్ బైబిల్ పెట్టుకున్నాం, తెలుగు బైబిల్ పెట్టుకున్నాం కదా, రెండు కలిసి వచ్చినాయి. తెలుగు బైబిల్ వచ్చింది, ఇంగ్లీష్ బైబిల్ వచ్చింది. వెర్స్కి వచ్చేసరికి వైటే ఉంచేసాం మనం కలరు. తర్వాత వచ్చేసరికి దీనికి వచ్చేసరికి వెర్స్ చాప్టర్ నేమ్కు వచ్చేసరికి మనకు ఎల్లో కలర్ ఇచ్చుకున్నాం కదా, అది వచ్చింది. తర్వాత వచ్చేసరికి షాడోస్ యూజ్ చేసాం కదా, లైట్ షాడో వచ్చింది, బ్లర్గా కొంచెం లైట్ బ్లర్గా వచ్చింది. ఈ షాడో వస్తుంది. బ్యాక్గ్రౌండ్ ఎమోజీ పెట్టుకున్నాం కదా, ఫస్ట్లో మనం చేసింది ఓన్లీ బ్లాక్ మాత్రం వచ్చింది, ఇప్పుడైతే ఇది కూడా వచ్చింది. అయితే మనకు లైవ్లో ప్రొజెక్టింగ్లో రెండు బైబిల్ చూపెడుతుంది, కానీ అక్కడ మాత్రం ఓన్లీ వైట్ మాత్రం తెలుగు బైబిల్ మాత్రమే చూపెడుతుంది. దీన్ని ఇక్కడ కట్ చేసేయండి, ఎందుకంటే ఈ విండో ఉన్నప్పుడు మనకు మిగతాది కనిపించదు. ఇప్పుడు దాంట్లోకి కూడా వెళ్దాం, దాని గురించి కూడా తెలుసుకుందాం. ఇది బైబిల్ యొక్క టెక్స్ట్ను మనం చేసుకోవడం. ఇది బైబిల్ మనకు సెట్టింగ్స్, ఫాంట్స్ ఇవన్నీ సెట్ చేసుకోవడం ఇందులో అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి జనరల్. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు ఈ జనరల్ ఎలా యూజ్ అవుతుందంటే మీకు చూపెడుతున్నాను. ఇప్పుడు ప్రజెంట్ దాన్ని ఏం చేయట్లేదు, ఓకే చేసేసి డబుల్ క్లిక్ ఇచ్చాను. డబుల్ క్లిక్ ఇవ్వగానే మనకు మనం ప్రొజెక్టింగ్ చేసేది మాత్రమే కనిపిస్తుంది. మనం వేరే వెర్స్ వేయాలనుకో అప్పుడు వేరే దాంట్లోకి వెళ్ళాలి కదా, దానికి వెళ్ళడానికి ఇందులో మనకి కింద ఈ బాటంలో ఏవి కూడా అప్లికేషన్ చూపించట్లేదు, అందుకే మనం వేరే దాన్ని కూడా యూజ్ చేయలేము అప్పుడు. అందుకని కట్ చేయండి. కట్ చేస్తే ఇప్పుడు ఇది యూజ్ అవుతుంది మనకి. జనరల్ ఉంది కదా,
దీని మీద ఫస్ట్ టిక్ ఉంచండి. మీరు ఫస్ట్ సిస్టమ్ ఆన్ చేయగానే సాఫ్ట్ ప్రొజెక్టర్ ఆన్ చేయగానే ఫస్ట్ సెట్టింగ్లోకి వెళ్ళేసి జనరల్లోకి వెళ్ళేసి జనరల్లో దీనిపైన టిక్ ఉంచండి. టిక్ ఉంచి అప్లై చేయండి. అప్లై చేసి ఓకే చేయండి. ఓకే చేసి అప్పుడు డబుల్ క్లిక్ ఇవ్వండి. డబుల్ క్లిక్ ఇస్తే సేమ్ ఇలాగ వస్తుంది. అయితే ఈ అప్లికేషన్స్ ఆఫ్ చూపెడుతున్నాయి. ఇవి ఓపెన్ అవ్వవు. మళ్ళీ కట్ చేసేయండి. కట్ చేసేసి మళ్ళీ సెట్టింగ్లోకి వెళ్ళండి. అదే ప్లేస్ జనరల్లోకి వెళ్ళండి. జనరల్లోకి వెళ్ళేసి టిక్ తీసేయండి సార్. టిక్ తీసేసి అప్లై కొట్టేసి ఓకే చేయండి. ఓకే చేసి అప్పుడు డబుల్ క్లిక్ ఇవ్వండి. మళ్ళీ రాలేదు. ఇది కొంచెం మీకు ఇది విషయంలోనే కొంచెం టైం పడుతుంది. ఇది కనుక విండో కింద అప్లికేషన్స్ మనకు చూపెట్టకపోతే మనం దీన్ని ప్రొజెక్ట్ చేయలేము, వేరే అప్లికేషన్ యూజ్ చేయలేము. అందుకని ఇది ఓపెన్ అయ్యేంత వరకు కొంచెం ఇబ్బంది కూడా మీరు దీన్ని ఆన్ చేసుకోవాలి ఖచ్చితంగా. మళ్ళీ కట్ చేస్తున్నాను దీన్ని. మళ్ళీ సెట్టింగ్లోకి వెళ్తున్నాను. దీని మీద టిక్ ఉంచేసి తీసేస్తున్నాను. కొన్నిసార్లు త్వరగానే అవుతుంది, కొన్నిసార్లు కొంచెం ట్రబుల్ చేస్తుంది. ఇది ఒకటి మాత్రం మిస్టేక్ ఉంటుంది ఇందులో, చూసుకోండి. ఇది నేను వేరేది ఒకటి ఆన్ చేస్తున్నాను. ఇదిగోండి ఆఫ్ చూపెడుతుంది, అలా ఉంటే రాదు. మళ్ళీ ఓపెన్ చేసి జనరల్లోకి వెళ్ళేసి డిస్ప్లే దీని మీద డిస్ప్లే విండో ఆల్వేస్ ఆన్ ట్యాప్ మీద టిక్ తీసేయండి. ఓకే చేసేయండి. అప్పుడు మళ్ళీ డబుల్ క్లిక్ ఇవ్వండి. మళ్ళీ రాలే. నేను కట్ చేస్తున్నాను. కట్ చేసి ఇప్పుడు మళ్ళీ ఆన్ చేస్తాను, ఎందుకంటే కొన్నిసార్లు రావట్లేదు అది. ఇది ఒకటే రిస్క్ ఉంటుంది దీంట్లో. ఒకసారి వచ్చిందంటే మళ్ళీ తర్వాత రిస్క్ ఉండదు దాంట్లో. సెట్టింగ్లోకి వెళ్ళేసి బైబిల్ ఓపెన్ చేయగానే నేను సెట్టింగ్లోకి వెళ్తున్నాను. డైరెక్ట్ దాన్ని టిక్ ఇచ్చి అప్లై చేస్తున్నాను. ఓకే చేస్తున్నాను. ఇదిగోండి ఓకే. మళ్ళీ వెళ్ళండి సెట్టింగ్లోకి, టిక్ తీసేయండి సార్. జనరల్లోకి వెళ్ళేసి టిక్ తీసేయండి. తీసేసి అప్లై ప్రతిసారి అవసరం లేదు, ఓకే చేస్తే సరిపోద్ది. ప్రైజ్ గాడ్. ఇప్పుడు వచ్చింది చూసారా. ఈ విధంగా మనకు కింద అప్లికేషన్స్ కనిపిస్తేనే మనము దీన్ని లైవ్లోకి ఇవ్వగలుగుతాం. లేదంటే మనము ఓన్లీ ఇది మాత్రమే వస్తుంది, కింద వేరే అప్లికేషన్ ఓపెన్ చేసుకోవడానికి రాదు. ఇది ఇట్లా ఓపెన్ అయిపోయింది కదా. ఓపెన్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ ఇప్పుడు కిందకి దీన్ని క్లిక్ చేయండి. రైట్ దీని మీద ఓపెన్ చేసేసి రైట్ క్లిక్ లెఫ్ట్ క్లిక్ ఇచ్చి దీన్ని ఓపెన్ చేయండి. దీన్ని ఓపెన్ చేయొద్దు, ఇంకా దీన్ని ఓపెన్ చేసుకోండి. దీన్ని ఓపెన్ చేసేసి దీన్ని సైజ్ తగ్గించుకోండి. సైజ్ తగ్గించుకున్న తర్వాత ఈ బైబిల్ ఇలాగ వస్తుంది. ఇప్పుడు బైబిల్ ఇలాగ వస్తుంది. బైబిల్ మీకు చూపెడతాను. ఫస్ట్ బైబిల్ ఇలాగ ఓపెన్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏ అప్లికేషన్ అయినా మనం ఓపెన్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనకు బాటంలో ఇవన్నీ చూపెడుతున్నాయి కాబట్టి ఏదైనా ఓపెన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇలా చేయకపోతే, ఒకవేళ మీకు కనిపించకపోతే ఇలాగా సేమ్ అదే ప్రాసెస్లో ఇవి కనిపించేంత వరకు సేమ్ నేను ఇంతకుముందు చేసినాను కదా, ఆ విధంగా చెయ్యండి. ఓకే, బైబిల్ ఓపెన్ అయిపోయింది. బైబిల్ ఓపెన్ అయిపోతే ఇందులో ఈ సాఫ్ట్వేర్ గురించి వచ్చేసరికి దీని గురించి వచ్చేసరికి మనం ఎక్కువ ఇందులో చేసేది ఏమి ఉండదు. జస్ట్ ఓన్లీ బైబిలే యూజ్ చేస్తాం. ఇందులో వేరే సెట్టింగ్లోకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇందులో మనం ఎక్కువ యూజ్ చేసేది ఏంటంటే క్లియర్ చార్ట్. ఇప్పుడు ఆల్రెడీ నేను ఇక్కడ 2 ఓపెన్ చేశాను కదా, వీటిని క్లియర్ చేసుకోవడానికి, ఇందులో ఎన్నున్నా క్లియర్ చేసుకోవడానికి ఇది ప్రెస్ చేస్తే మొత్తం క్లియర్ అయిపోతుంది. హిస్టరీ, ఇది క్లియర్ హిస్టరీ ఇది. ఓకే, ఇదిగోండి చూడండి క్లియర్ హిస్టరీ ఇది. తర్వాత సరికి సెట్టింగ్, మనం వాడేది సెట్టింగ్ చాలా ఇంపార్టెంట్. సెట్టింగ్లో జనరల్లో ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మాత్రం వాడతాం మనం. తర్వాత వచ్చేసరికి బైబిల్, మీకు ఇందులోనే బైబిల్ ఏ విధంగా సెట్ చేసుకుంటారో మీ ఇష్టం. ఇంకా అది ఇంకా మిగతా సాంగ్స్ కానీ ఇవన్నీ మనం ఏం వాడము. ప్యాసివ్ బ్యాక్గ్రౌండ్ ఇవి ఏం వాడము. మీరు ట్రై చేయండి. నాకు ఇప్పుడు అవసరం రాలేదు. జస్ట్ జనరల్ ఒకటి, బైబిల్ ఇది ఒకటి, ఇవి 2 మాత్రం యూజ్ చేసుకున్నాను. మీరు ఇమేజ్ చేంజ్ చేసుకోవాలంటే మాత్రం ఇక్కడ నుంచి చేసుకోవాలి ఖచ్చితంగా. బైబిల్లోకి వచ్చేసి సెట్టింగ్స్లో చేంజ్ చేసుకుంటే చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసరికి ఇది ఓకే చేసేస్తున్నాను. ఆ తర్వాత వచ్చేసరికి బుక్ల గురించి చూద్దాం. ఇది వచ్చేసరికి బుక్ నేమ్స్. ఇక్కడ వచ్చేసరికి మీకు చాప్టర్ నేమ్ వస్తుంది, చాప్టర్ నెంబర్. ఇక్కడ వచ్చేసరికి వెర్స్ నెంబర్. మీరు ఏదైతే బుక్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో, అంటే మెసేజ్ టైంలో స్పీడ్గా చెప్తూ ఉంటారు కదా, డైరెక్ట్గా జస్ట్
మౌస్లో ఉన్నటువంటి రింగ్ని తిప్పడం వల్ల మీరు ముందుకు వెనక్కి వెళ్ళొచ్చు. మీరు ఏ బైబిల్ అయితే చేయాలనుకుంటున్నారో అది చేయండి. ఇక్కడ వెర్స్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా కీర్తన 91 సెలెక్ట్ చేస్తున్నాను. కీర్తనలకు వెళ్తున్నాను. కీర్తన మీరు ఇలాగైనా చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ ఇలా సెలెక్ట్ చేసి డైరెక్ట్ నంబర్ ప్రెస్ చేయండి. 91 వెర్స్ అయితే కావాలనుకుంటున్నా అది చేయకండి. ఇదిగోండి, నేను ఇక్కడ ఒక వెర్స్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ వెర్స్ సెలెక్ట్ అయిపోయింది. అయితే ఇక్కడ మీరు ఏ వెర్స్ అయితే చేయాలనుకుంటున్నారో దాని మీద డబుల్ క్లిక్ ఇవ్వండి. లెఫ్ట్ క్లిక్ డబుల్ క్లిక్ ఇవ్వండి. డబుల్ క్లిక్ ఇస్తే అప్పుడు మీకు ఇదిగోండి కింద చూపెడుతుంది, డిస్ప్లే అవుతుంది. కానీ మీకు ఇక్కడ చూపెట్టదు. మీకు 2 డిస్ప్లేలు వచ్చినాయి కదా, ఇందులో చూపెడుతుంది కానీ అందులో చూపెట్టదు. మీకు తర్వాత ఇది మీకు లైవ్లో చూపెడుతుంది. తర్వాత ప్రొజెక్టింగ్ చేస్తాం కదా, ప్రొజెక్టింగ్లో కూడా చూపెడుతుంది. అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు బైబిల్ అయితే ఓపెన్ అయిపోయింది కదా. బైబిల్ అయిపోయిన తర్వాత మనం దీన్ని ఓబిఎస్లోకి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఏం చేద్దామంటే మీకు అన్నీ చెప్పాను, కానీ అయితే ప్రొజెక్టింగ్లో ఎలా ఇవ్వాలనేది చెప్పలేను కదా. మీరు ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తున్నప్పుడు మీకు మీరు ఆల్రెడీ డిస్ప్లే ప్రొజెక్టర్కు మీ ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకొని ఉంటే కనుక మీకు డబుల్ క్లిక్ చేసినప్పుడు డైరెక్ట్ ల్యాప్టాప్లో చూపిస్తుంది. ఒకవేళ మీకు ఇక్కడ రాకపోతే కనుక ఇక్కడ ఏ వేర్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారో అవి వేర్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉంది కదా గో లైవ్ అని, ఇక్కడ ప్రెస్ చేసినా కానీ మీరు లైవ్కి వెళ్తారు. ఇక్కడ ప్రెస్ చేసినా కానీ వెళ్తుంది ప్రొజెక్టర్లో. ఇప్పుడు నేను వచ్చేసరికి అది ఓపెన్ చేస్తున్నాను, మన ఓబిఎస్. ఓకే, ఓబిఎస్ ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు ఓబిఎస్లోకి ఎలాగ చేసుకోవాలో చూద్దాం. ఓబిఎస్లో నా దగ్గర ఆల్రెడీ ఒకటి ఉంది, వీడియో ప్లే చేస్తున్నాను. నేను ఇప్పుడు బైబిల్ యాడ్ చేసుకోవాలి కాబట్టి నేను ఆల్రెడీ బైబిల్ అనే ఫోల్డర్ నేను యూజ్ చేశాను ఇంతకుముందు. నేను దాంట్లోనే చేస్తున్నాను. మీరు ఒకవేళ లేకపోతే కనుక సీన్ బైబిల్ అని క్రియేట్ చేసుకోండి. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ సీన్ క్రియేట్ చేసి ఇక్కడ బైబిల్ అని టైటిల్ ఇచ్చేసి క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు నేను చేసుకోవట్లేదు, ఇది నేను ఆల్రెడీ బైబిల్ అని టైటిల్తో పెట్టుకున్నాను ఒకటి. దాంట్లోనే బైబిల్ ఇప్పుడు ఇంపోర్ట్ చేస్తాను. అది ఎలా ఇంపోర్ట్ చేయాలంటే సోర్స్లోకి వెళ్ళండి. సోర్స్లో కింద యాడ్ బటన్ ఉంది కదా, ప్లస్ సింబల్, దీనిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసేసి విండో క్యాప్చర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేసి మీరు టైటిల్ ఇచ్చుకోండి. ఇక్కడ నేను బైబిల్ అని ఇస్తున్నాను. బైబిల్ ఇచ్చి ఓకే ఈ పేరు ఆల్రెడీ యూజ్ చేసాను అంటుంది. సమ్ డాట్ పెడుతున్నాను. ఓకే, బైబిల్ అని ఇచ్చాను దీనికి. ఓకే, ఓపెన్ అయిపోయింది. ఫస్ట్ మీరు ఓపెన్ చేయగానే ఇప్పుడు ఇలాగ వచ్చింది. ఇలాగ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఉంది కదా సాఫ్ట్ ప్రొజెక్టర్ 2.1 ఉంది కదా విండోలో సాఫ్ట్ ప్రొజెక్టర్ ఫామ్ ఉంది, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకుంటే మన వెర్స్ చూపెడుతుంది. ఇది చూడండి, ఇక్కడ ఇదే మన ప్రొజెక్టింగ్ విండో. ఇది ప్రొజెక్టింగ్ విండో, ఇందులో డైరెక్ట్గా చూపెడుతుంది. ఫస్ట్లో మీరు రాగానే మీకు ఫస్ట్ ఇదే చూపెడుతుంది. కొన్నిసార్లు అలా కూడా చూపెడుతుంది, కొన్నిసార్లు ఇలా కూడా చూపెడుతుంది. కొన్నిసార్లు ఒకవేళ ఇలా చూపెట్టకపోతే గనక మీరు ఇందులో ఉంది కదా సాఫ్ట్ ప్రొజెక్ట్ 2.1 ఇలా చూపెడితే కనుక ఇది సెలెక్ట్ చేసుకొని ఫామ్ సెలెక్ట్ చేయండి. అప్పుడు మీకు ఇది వస్తుంది. తర్వాత ఈ కర్సర్ టిక్ తీసేయండి. కర్సర్ అవసరం లేదు. ఏంటంటే మనం అక్కడ లైవ్లో చేస్తున్నప్పుడు దాని మీద ఇది కర్సర్ తిరుగుతూ ఉంటుంది కదా, కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. ఒకవేళ మీకు కర్సర్ కావాలి అనుకుంటే టిక్ ఉంచుకోండి. కొన్నిసార్లు కొన్ని వెర్స్ని హైలైట్ చేయాలనుకుంటాం కదా, అప్పుడు కర్సర్ కావాలి కదా, అప్పుడు ఈ టిక్ ఉంచుకోండి, పర్వాలేదు. అప్పుడు ఓకే చేసేయండి. ఓకే చేసేస్తే మీకు ఇక్కడ వచ్చేసింది. అయితే నాకు ఇది ఉంది కదా, ఆల్రెడీ నేను ఒక చిన్న మా చర్చ్ ప్రోగ్రామ్కి సంబంధించి టైటిల్స్ ఉన్నాయి అక్కడ. అయితే హైడ్ చేసింది కదా, దీన్ని కిందికి డ్రాగ్ చేయండి. నేను ఇక్కడికి డ్రాగ్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఓకే. ఇప్పుడు చేసేసి బైబిల్ ఓబిఎస్లోకి తీసుకోవడం ఇది. మీరు తర్వాత ఈ బైబిల్ని ఎలా యూజ్ చేయాలంటే ఇక్కడ వచ్చేసరికి
ఈ బైబిల్ ఉంది కదా, ఈ బైబిల్లో ఇది ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు మనకు ప్రాబ్లం లేదు, ఇవన్నీ కింద విండోస్ చూపెడుతున్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. దీన్ని సైజ్ తగ్గించుకోండి, సైజ్ తగ్గించుకోండి. సైజ్ తగ్గించుకున్న తర్వాత ఈ సైజులో ఉంటే కనుక మీకు లైవ్ విండో చూసుకోవచ్చు. ఇటు తర్వాత వచ్చేసరికి ఇక్కడ బైబిల్ మీరు ఏదైతే చేంజ్ చేయాలనుకుంటున్నారో అవన్నీ చూసుకోవచ్చు అన్నట్టు. మీరు ఏది కావాలనుకుంటారో అది సెట్ చేసుకోండి. చేసుకొని ఇదిగోండి, ఇది ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ దీన్ని మీకు కంఫర్ట్గా ఎక్కడ ఉంటే అక్కడ పెట్టుకొని డ్రాగ్ చేసుకోండి. ఇక్కడ బైబిల్ చూపెడుతుంది కదా, మీరు ఇక్కడ చేంజ్ చేస్తే ఇప్పుడు చేంజ్ అవుతుంది. ఇప్పుడు నేను సెకండ్ వేర్స్ వేయాలనుకుంటున్నాను. సెకండ్ వేర్స్ మీద డబుల్ క్లిక్ ఇచ్చేస్తున్నాను. చూసారా, అక్కడ చేంజ్ అయిపోతుంది. ఇక్కడ ఇంగ్లీష్, తెలుగు ప్లస్ ఇంగ్లీష్ వస్తుంది. ఒకవేళ మీకు ఇంగ్లీష్ అవసరం లేదు, ఓన్లీ తెలుగు బైబిలే కావాలి నాకు అనుకుంటే కనుక మీరు మళ్ళీ సెట్టింగ్లోకి వెళ్ళండి. సెట్టింగ్లోకి వెళ్ళేసి బైబిల్ ఉంది కదా, బైబిల్లోకి వెళ్ళేస్తే పైన ఫస్ట్లో ఇక్కడ ప్రైమరీ బైబిల్ ఉంది కదా, ఇది తెలుగు ఉంచేయండి. తర్వాత మీకు ఇంగ్లీష్ అవసరం లేకపోతే కనుక నన్ను పెట్టేసేయండి ఇక్కడ. ఒకవేళ మీకు ప్రైమరీ బైబిలే ఇంగ్లీష్ కావాలనుకుంటే, ఇందులో ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే నేను షో చేయాలనుకుంటే, ప్రొజెక్టింగ్ చేయాలనుకుంటే ఈ ప్లేస్లో కింగ్ జేమ్స్ వెర్షన్ పెట్టండి. మనకి ఇప్పుడు నాకు కావాల్సింది ఓన్లీ తెలుగే కాబట్టి నేను తెలుగు పెట్టుకుంటున్నాను. ఇక్కడ నన్ను పెడుతున్నాను ఓన్లీ తెలుగు కావాలని. ఓకే చేసేసాను. ఓకే చేస్తే ఇక్కడ డైరెక్ట్ వచ్చేసాను. చూడండి, ఇదిగోండి ఇక్కడ వచ్చేసింది సైజ్. బైబిల్ ఇక్కడ వచ్చేసింది. మీకు ఇంకేమైనా సైజ్ చాలా పెద్దగా అనిపిస్తుంది కదా, సైజ్ పెద్దగా అనిపించినప్పుడు కిందికి వెళ్ళండి. కింద మీకు అన్నీ ఇంతకుముందు చెప్పాను కదా, అన్నీ ఫాంట్ సైజ్ తగ్గించుకోండి. 48 ఉంది కదా, 48 కాకుండా నేను 36 పెడుతున్నాను. కదా గలినాక చూడండి ఇక్కడ తగ్గుతుంది సైజు. మీకు ఎంత కావాలో అంత పెట్టుకోండి. నాకు ఈ సైజు ఓకే అనిపించింది. నేను అది కూడా సైజ్ తగ్గించేస్తాను. 36 కాకుండా 26 పెడుతున్నాను. 24 కానీ 26 కానీ ఎనఫ్. మీకు ఏది బాగుంటుంది కొట్టేసేయండి. తర్వాత ఓకే చేసేయండి. ఓకే చేయగానే అక్కడ మీకు సైజ్ కూడా మారిపోతుంది. కానీ ఇవన్నీ ముందే సెట్ చేసుకోండి. మీకు ఇమేజ్ ఏదైతే బాగుంటుంది అనుకుంటారో అది పెట్టుకోండి. ఇదిగోండి ఇక్కడ చేంజ్ అయిపోయింది కదా బైబిల్. ఓకే, ఇది పెట్టుకోవడం ఇలా ఉంది. ఈ విధంగా బాగుంటుంది. ఇది వచ్చేసరికి మీరు ఇమేజ్ సైజ్ ఉంది కదా, ఇది తగ్గించుకోండి. బైబిల్ వచ్చేసరికి ఫిక్స్గా ఉంటుంది. మీకు సైజులు సెట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇట్ల నుంచి కావాలనుకుంటే ఇక్కడ కిందకి అయిపోతుంది కదా, అలాగ అనుకుంటే కనుక టాప్లో పెట్టుకోండి. టాప్లో పెట్టుకుంటే బాగా వస్తుంది. ఇప్పుడు ఉంది కదా, ఇది బాటమ్ ఉంచాం కదా, అలైన్మెంట్స్ మిడిల్లో ఉంచేస్తున్నాను. మిడిల్లో పెట్టుకోండి. మిడిల్లో పెట్టుకుంటే బాగా నీట్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, మీరు ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ ఇలాగే ఉంచుకోండి. ఒకవేళ మీకు ఇది అవసరం లేకపోతే మినిమైజ్ చేసుకోండి. మినిమైజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఎప్పుడు అవసరం అప్పుడు మాత్రం ఆన్ చేసుకోండి. పొరపాటున కూడా దీన్ని కట్ చేయొద్దు. ఇది లేకపోతే మనకు ఫామ్ లేకపోతే రాదు. ఇంకొకటి, అదే టైంలో ఫామ్ లేకపోతే కూడా ఓపెన్ అవ్వదు. ఫామ్ ఓపెన్ చేసే ముందు కొంచెం మీరు చేసుకోండి. ఇలాగ కింద మనకు ఇది ఓపెన్ అయిన తర్వాత కింద ఇవి అప్లికేషన్స్ కనిపిస్తేనే, వేరే అప్లికేషన్ మనం ఓపెన్ చేయడానికి ఉంటేనే అందులో చేసుకోగలుగుతాం, లేకపోతే అవ్వదు. కాబట్టి మీరు ఇది చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. ఇది ఒకటి మాత్రం కొంచెం చేసుకోండి. నేను ఫస్ట్లో చూపెట్టాను కదా, ఆ విధంగా చేసుకోండి వచ్చేంత వరకు. ఒక్కొక్కసారి వచ్చిందంటే ప్రాబ్లం ఉంటుంది. ఇంకా తర్వాత అది సెలెక్ట్ చేసుకొని మళ్ళీ దీనికి వచ్చేయండి. దీనికి వచ్చేసి వెర్సెస్ మీకు ఏది కావాలో అది చేసుకోండి. ఓకే, మీరు షార్ట్ కట్ పెట్టుకుంటారు కదా బైబిల్కి, నేను ఒక షార్ట్ కట్ పెట్టుకున్నాను. స్టార్ పెట్టేసుకొని ఇట్లాగా తర్వాత ఎంటర్ చేసేస్తే, ట్రాన్సిషన్ చేసేస్తే మీకు డైరెక్ట్గా అందులోకి వెళ్ళిపోతుంది, లైవ్లోకి వెళ్ళిపోతుంది. ఇది ప్రాసెస్ ఫ్రెండ్స్. ఫైనల్గా వీడియో ఇది మీకు అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ చేయండి. కామెంట్లో తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యు ఆల్.